సో హాయ్ గైస్, ఈ వీడియోలో మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. సరిపోదా శనివారం, ఇంకా మనకి స్త్రీ 2 అండ్ అలాగే విజయ్ తలపతి గారిది గోట్ మూవీ, ఇలా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫైనల్గా ఓటీటీలోకి అయితే రాబోతున్నాయి. మరి ఈ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తున్నాయి అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకుంటే ఓకే. ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పరాక్రమం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి ఈ మంత్ 14th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డిమాంటీ కాలనీ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. G5లో మనకి ఈ మంత్ 27th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ దాంతోపాటు నేచురల్ స్టార్ నాని గారిది సరిపోదా శనివారం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి నెట్ఫ్లిక్స్ ఈ మంత్ 27th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే 27th వరకు వెయిట్ చేయండి చాలు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విజయ్ తలపతి గారిది ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో రన్ అవుతుందన్నమాట. ఫైనల్గా ఈ మూవీ ఎప్పటి నుంచో ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. వీళ్ళు వచ్చేసరికి అక్టోబర్ మంత్ 4th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. అండ్ దాంతోపాటు మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి కమింగ్ సూన్ అనే పోస్టర్ని కూడా రీసెంట్గా పోస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. మనకి ఈ వీక్లోనే ఈ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఆహాలో. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ కూడా ఈ 2-3 డేస్లో అయితే వచ్చేస్తుందన్నమాట. అప్పుడు మీకు అప్డేట్ అయితే చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ అలాగే చియాన్ విక్రమ్ గారిది తంగలాన్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మంత్ 20 నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఈ మూవీని. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే 20 వరకు వెయిట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే స్త్రీ 2. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఇది మనకి రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయ్యి బీభత్సమైన టాక్తో రన్ అవుతుందన్నమాట. ఇప్పటి వరకు ఇది 700 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే ఈ మూవీ మనకి సెప్టెంబర్ మంత్ 27th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సర్వానంద్ గారు కృతి శెట్టి గారి కాంబినేషన్లో వచ్చినటువంటి మనమే మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకోవడం జరిగింది. ఈ మూవీకి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదనమాట ప్రైమ్ వీడియో వాళ్ళు. మరి ఈ మూవీని మీరు కంపల్సరీగా చూడాలి అనుకుంటే మీకు DVD ప్రింట్ అవైలబుల్గా ఉంటుంది, అందులో అయితే చూసుకోవచ్చు. లేదు నాకు DVD ప్రింట్ వద్దు, HD ప్రింటే కావాలి అనుకుంటే మీరు ఇష్యూ క్లియర్ అయినంత వరకు వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.